అందరికీ నమస్కారం. మన ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు 23, 24, 25 క్యాష్నోకు ఇక్కడి నుంచి మనుషులను పిలుచుకొని జూదమాడిచ్చేదానికి పిలుచుకొని పోయినారు. దాని గురించి అక్కడికి పోయి వచ్చిన వ్యక్తుల బాధలు, కొన్ని విషయాలు మీడియా ముఖంగా పోలీసు వారికి, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీంతో నంద్యాల వరదరాజులరెడ్డి గారు కూడా తెలుసుకోవాలా, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఒరవడి సృష్టించి క్యాష్నోకు ఆర్గనైజింగ్ జరుపుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు, ఇది ఎవరి ప్రోద్బలంతో, ఎవరి అండదండలతో జరుగుతూ ఉందో మీరే చెప్పాలా. ఎప్పుడే కానీ ఇక్కడి నుంచి గోవాలకు ఇంకా వేరే వేరే ఊర్లకు ఆర్గనైజింగ్ గుంపుగా చేసి అందరినీ ఫ్లైట్ల ద్వారా, బస్సుల ద్వారా తీసుకుపోయినది ఎప్పుడూ లేదు. ఇప్పుడే ఇదే మొదలు. ముఖ్యంగా దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తా ఉండా. దీంతో ముఖ్య పాత్ర పోషించింది నల్లబోతుల నాగరాజు, డైరెక్టర్. ఆయనకు భాగం ఉంది. బసుమురళి, ఆయనకు భాగం ఉంది. ఇంకా కొంతమందికి భాగాలు ఉన్నాయి దీంట్లో. ఎక్కడికి పిలుచుకుపోయే దాంట్లో గోవాకు పిలుచుకుపోయి క్యాష్నోలో జూదమాడిచ్చేదానికి ముఖ్యంగా 352 మందిని ప్రోగు చేసి ఆర్గనైజింగ్ అందరినీ ఒక గుమిగూడిచి ఇక్కడి నుంచి పిలుచుకుపోయినారు. 352 మందిని పిలుచుకుపోయినారు గోవాకు. పోయిన ఈ 351 మందిది కూడా ఏ ఒక్కరూ గెలిచలే, మొత్తం పోగొట్టుకున్నారు. అందరిది డబ్బులు పోయింది. అక్కడ మోసం జూదం జరిగింది, మోసమాట జరిపినారు. పోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అన్న నా డబ్బులు పోయింది, మా డబ్బులు పోయింది, ఇదంతా మోసమాట, పొరపాటు పడిపోయినాము, వీళ్ళ మాటలు నమ్మిపోయినాము, ఈ నల్లబోతుల నాగరాజు, మురళి ఇంకా కొంతమంది వ్యక్తులను నమ్మిపోయినాము అని వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఎస్పీ గారు కూడా దీనిపైన విచారించాలా. ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరపచ్చా, జరపకూడదా, పిలుచకపోవచ్చా లేదనేది కూడా ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం గారు కానీ, ఎస్పీ గారు కానీ దీనిపైన పరిశీలించి మళ్ళా త్వరలో నేపాల్, శ్రీలంకలో కూడా వీళ్ళు ఈ ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరుపుదేదానికి సిద్ధపడతా ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అంటే, గోవాలో ఇక్కడి నుంచి బస్సులు, ఫ్లైట్లలో పిలుచుకొని పోయి ఈ ప్రొద్దుటూరు నుంచి వాసవి బస్సు పోయింది బెంగళూరుకు. బెంగళూరు నుంచి గోవాకు ఫ్లైట్లో, కడప నుంచి హైదరాబాదుకు ఫ్లైట్లో, హైదరాబాద్ నుంచి గోవాకు ఫ్లైట్లో. అక్కడ 7 లాడ్జీలు బుక్ చేసినారు వీళ్ళకు, ఈ 352 మందికి. ప్రతి లాడ్జీలో 7 లాడ్జీలలో ఉన్నారు అమ్మాయిలు. ఎవరు చెప్పినారు ఇదంతా మాకు? అక్కడికి పోయి వచ్చిన వ్యక్తులు. నా దగ్గర రికార్డింగ్ ఉంది. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు ప్రతిదీ నా దగ్గర రికార్డింగ్ ఉంది. వాళ్ళ బాధ నా దగ్గర స్వయంగా వచ్చి కూడా చెప్పినారు. ఈ క్యాష్నో అనేది గోవాలో ఒక ప్లేస్లో ఉంటుంది. ఆ ప్లేస్కు వీళ్ళ లాడ్జీలకు ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో తీసినారు. ఈ క్యాష్నో జరిపే దాంట్లో కూడా లాడ్జీలు ఉన్నాయి. ఆడ కూడా రూములు ఇచ్చినారు వీళ్ళందరికీ రూములు ఇచ్చినారు. క్యాష్నో బిగిన్ పెట్టినారు. దీంతో మోసమాట అనే దానికి ఏంటంటే, ఒక డెక్ అనేది ఉంటుంది. ఆ డెక్లో కార్డ్స్ పెడతారు. ఆ డెక్లో కార్డ్స్ ఉండేటి ఏమేమి ఏ కార్డు ఎక్కడెక్కడ ఉంది అనేసి ఆ పైన ఒకతను సీసీ కెమెరాల్లో చూసుకుంటూ ఉంటాడు. అక్కడ ఏ ఆకు ఎక్కడ పడుతుంది, లోపల పడుతుందే బయట పడుతుందే, మంగతే ఆట లోపల బయట అనేది అతనికి తెలుస్తూ ఉంటుంది. అంతా స్కాన్ చేసుకుంటున్నారు, అంతా స్కానింగే, అంతా మోసమే. ఆ డెక్కునే షూ అంటారు, ఒకటి మోసమాటనే షూ. ఇదంతా కూడా మేము వివరంగా కనుక్కొని చెప్తా ఉన్నాం. అంటే
ఇక్కడ ఎక్కడో జూదాలు ఆడుతుంటారు, మోసం ఉండదు, వాళ్ళు ఆడుకుంటుంటారు, పోగొట్టుకుంటుంటారు, వస్తుంటుంది, పోతూ ఉంటుంది. ఇది మాత్రం ఇక్కడే ఈ 352 మంది డబ్బులు తీసుకొని పోయేటప్పుడే గుంజుకుంటే దొమ్మి అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళందరినీ గోవా అనే ఒక ట్రిప్పు వేసి క్యాష్ ఇన్నో అంటే అర్థం క్యాష్ తీసుకొని రా, క్యాష్ తీసుకొని ఇన్ అంటే లోపలికి రా, నో అంటే బయటికి పోయేటప్పుడు ఉత్త చేతలతో పో అనేది క్యాష్ ఇన్నో అర్థం. అదే జరిగింది ఈ 352 మందికి. కనీసం అంటే 10 కోట్ల రూపాయలు వీళ్ళకి వచ్చింది డబ్బులు. ఈ ఆర్గనైజర్లకు 10 కోట్లు దొందుకున్నారట్టనే వీళ్ళది. వీళ్ళల్లో పాపం బేల్దారులను కూడా పిలుచుకుపోయినారు వీళ్ళు. బేల్దారులు వాళ్ళ లెక్క 12 లక్షలు పోయింది. వాళ్ళ బ్యాచ్ 7 మందో 8 మందో పోయినారు, వాళ్ళకి 12 లక్షలు పోయింది. ఇంకొక విచిత్రం ఉంది. మా పైన ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి విమర్శించుతుంటారో ఆ ప్రెస్ మీట్లు ఇట్లా పక్కన కూర్చోంటారు. పాపం వాళ్ళది కూడా అతను చెప్తున్నాడు. ఆ పక్కన కూర్చునే ఆ పేరు చెప్తే బాగుండదు పాపం. వాళ్ళు ఎందుకంటే ఆడనీకి పోయిన వాళ్ళు, ఆడనీకి పోయిన వాళ్ళను పేర్లు చెప్పడం బాగుండదు, ఆడిపించే వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్. కాబట్టి ఈ పక్కన ఆడనీకి పోయిన వ్యక్తి చెప్తా ఉన్నాడు, మోసం చేసి మా లెక్క కొట్టినారు, నాది 7.5 లక్ష పోయిందన్న. ఇంత మోసమా ఇది ఆట? ఈ గోవాకు పిలిచికొచ్చి మన లెక్క కొట్టే బదులు ప్రొద్దుటూరులో ఉండి ఆన్నే ఫ్లైట్ ఎక్కేటప్పుడే మన లెక్క 7.5 లక్ష గుంజుకుంటే పోయింది కదన్నా, ఇంత దారుణమా అని మొత్తుకుంటా ఉన్నారు. వరదరాజరెడ్డి గారు, ఎవరు వీళ్ళంతా? మీ వాళ్ళే. ఇది గ్యామ్లింగ్ కాదా? ఆర్గనైజింగ్ గ్యామ్లింగ్ కాదా ఇది? అక్కడికి పిలుచుకుపోయి జూదం ఆడిపోయడం తప్పు కాదా? ఎక్కడన్నా సపోజు జమ్మలమడుగులోనో పుట్టపర్తిలోనో తాడిపత్రుల్లోనో జూదాలు జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల. కొంతమంది వెహికల్ వేసుకొని వాళ్ళు ఒక 4-5 మందో కలిసి పోతూ ఉంటారు. పోయేటప్పుడు తాడిపత్రి మధ్యలో అంటే ముద్దనూరులోనో యాన్నో ఒకసాట ఆ వెహికల్ను నిలబెట్టి పోలీసులు పిలుచుకొని పోయి వాళ్ళ స్టేషన్లో కూర్చోబెట్టుకుంటారు. సాయంత్రం వరకు యాడికి పోతున్నారు, ఏం పోతున్నారు మీరని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు ఎక్కడో జూదమానికి పోతారు. ఇప్పుడు ఇది కూడా ఆర్గనైజింగ్ గ్యామ్లింగ్ కదా. వాసవి బస్సు పోతానే గమ్మునుండారు, ఫ్లైట్లో పోతానే జూదాలకు వాళ్ళను ఒకరినో 10 మందినో 20 మందినో పిలుచుకొని పోతే నిలబెట్టే వాళ్ళే చెప్తారు కదా, మేము జూదానికి పోతున్నాం పలానా అని. నిలబెట్టడంలే. ఎస్పీ గారిని కలిసినాడు వరదరాజులరెడ్డి గారు, ఏం చెప్పించినాడో ఏమో మాకైతే తెలియదు, అది వరదరాజులరెడ్డి గారికే తెలియాలి. మళ్ళా మేము ఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాం, సార్ దయ ఉంచి ఇట్లా ఒక్కసారికి 10 కోట్లు వాళ్ళు సంపాదిస్తే రాబోయే కాలంలో నెలకొకటి 15 రోజులకొకటి ఈవెంట్లు పెడతా వస్తారు, దయ ఉంచి వీళ్ళపైన చర్యలు తీసుకోండి, ఇటువంటి ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్లు లేకోకుండా చేయండి సార్. లేకపోతే విచ్చలవిడిగా ఈ కూటమి ప్రభుత్వం ఈ నాయకులు ఇదే పని పెట్టుకుంటున్నారు. ఇప్పటికీ 5 సార్లు అయింది ఈ ప్రొద్దుటూరు నుంచి ఈవెంట్లు జరుగుతూ వచ్చినాయి. ఈ 5 సార్లలో కూడా ఎక్కువ మోతాదులో ఈసారి పోయినారు 352 మంది. దీంతో ఒక్క వ్యక్తి కూడా తక్కువ లేరు. వీళ్ళంతా భాగస్తులు. బసుమురళి భాగస్తుడు, నల్లబోతుల నాగరాజు భాగస్తుడు, మరి కొంతమంది ఉన్నారు. వీళ్ళను కూడా విచారించాలా. ఈ 10 కోట్లు ఎవరిదైతే డబ్బులు పోయిందో వాళ్ళకు తిరిగి ఇప్పియాలనేది మా మనవి సార్. ఒక్కసారి ఆలోచన చేయండి సార్ దీనిపైన. దీంట్లో ప్రొద్దుటూరు నుంచి ప్రజలు పోయినారు, జమ్మలమడుగు నుంచి పోయినారు, పులివిందల నుంచి పోయినారు, కడప నుంచి పోయినారు, కర్నూలు నుంచి సుదర్శన్ అనే బుకి 30 మందిని పిలుచుకొచ్చినాడు. ప్రొద్దుటూరుకు సంబంధించిన ఒక పెద్ద బుకి, టాప్ మోస్ట్ బుకి అయినా ఈ రాయలసీమలోనే పెద్ద బుకి, ఆయన 30 మందిని పంపించినాడు. ఆయన రాలే, ఆయన 30 మందిని పంపించినాడు. ఇట్లా 352 మంది అయినారు. కర్నూలు సుదర్శన్ పేరు కూడా ఇట్లా 352 మంది సార్ మొత్తం. ఒక్కసారి ఆలోచన చేయండి సార్. అట్నే వరదరాజులరెడ్డి గారు కూడా ఇటువంటి అరికట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మీరు మౌనంగా ఉండారు.
ఎట్లన్నా పోనీ ప్రొద్దుటూరు అనుకుంటా ఉన్నారు. నెక్స్ట్ ఇట్లా ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ లేకోకుండా చేయాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది. దీనిపైన మరొక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ఎస్పీ గారు చాలా మంచివారు, స్ట్రిక్ట్ ఆఫీసరు, కాబట్టి ఇటువంటి పైన ఇంకా ఉక్కుపాదం మోపుతాడనేది మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.